కొని మనం ఈరోజు ఆరాధన వర్తమానాన్ని చూద్దాం. లూకాసు వార్త మొదటి అధ్యాయం 42వ వచనం చదువుదాం. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించను. ఎలిజబెత్ యొద్దకు మరియ వెళ్ళినప్పుడు మరియను చూసి, ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించనని ఎలిజబెత్ కూడా ప్రభువుని ఆరాధిస్తుంది. నా ప్రభువు ఇంగ్లీష్లో మై లార్డ్ అని ఉంటుంది. ఎల్ అనే వర్డ్, లార్డ్ క్యాపిటల్ లెటర్ ఎల్ అంటే ప్రభు, నా దేవుడు అని తను ఆరాధిస్తుంది. అలాగే ఇంక తను ఏమని చెప్తుందంటే, ఈ శుభవచనం, ఈ వర్తమానం, రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు, ఈ రక్షకుడు పాపాల కొరకు చనిపోతాడు, ఆయన ప్రాయశ్చిత్తంగాను బలిపశువుగాను శిశువుగాను అవుతాడని, తను ఇంకా నాకు రక్షణ దొరికిందని ఆనందిస్తూ ఆ యొక్క శిశువు కూడా గంతులు వేస్తున్నట్టుగా చూస్తాం. మరి ఏమన్నది ఆ వచనం చదువుదామండి. 46వ వచనం, లూకాసు వార్త మొదటి అధ్యాయం 46వ వచనం. అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. ఇన్ ఇంగ్లీష్, మై సోల్ మ్యాగ్నిఫైస్ ద లార్డ్, క్యాపిటల్ ఎల్. ప్రభువు అంటే నా దేవుడు. తన గర్భమునందు పుట్టే శిశువు తన దేవుడని తను గుర్తించింది. ద వన్ హూమ్ షీ ఈస్ క్యారింగ్, షీ రికగ్నైజ్ హీ ఈస్ ద క్యారియర్ ఆఫ్ ద హోల్ యూనివర్స్. ఆయన విశ్వాన్నంతటినీ మోసేవాడని, తన భుజముల మీద రాజ్యభారముండని, ఆయన బలవంతుడైన దేవుడని, నిత్యుడగు తండ్రి అని, ఆశ్చర్యకరుడని, ఆలోచనకర్త అని, బలవంతుడైన దేవుడని యెషయా 9:6 వచనాలు ఏదైతే ప్రవచన వాక్కులు తను చదువుతూ ఉందో వాటిని గుర్తించి తన ప్రభువును ఆరాధిస్తూ వచ్చింది. నా ప్రభువు, దట్స్ అ పర్సనల్ ప్రొనౌన్. దాని అర్థము షీ నోస్ హిమ్ పర్సనలీ. వ్యక్తిగత రక్షకుడిగా నువ్వు ఆయన నెరుగుతేనే కానీ ఈ సాయంకాలం నువ్వు ఆయన్ని ఆరాధించలేవు. సో మై పొజెసివ్నెస్, నా బైబిల్ అని బిల్లీ గ్రహాం గారు వాడేవాడు. మై బైబిల్ సేస్ మై లార్డ్. సో పర్సనల్ ప్రొనౌన్. అయితే వ్యక్తిగతమైన నా ప్రభువు అని వారు గుర్తించారు. వారు నా రక్షకుడు, నా ప్రభువు, నా దేవుడు అని వారు గుర్తించి ప్రభువును ఆరాధించింది. తర్వాత షీ సేస్, తన దాసురాలి యొక్క దీనస్థితిని కటాక్షించను. ఈ అమ్మాయి బెత్లెహేమునందు జన్మించే శిశువు యొక్క తల్లి, ఒక శిశువు, ఒక పేద కన్య కనుక తను దీనస్థితిలో ఉందని గుర్తించింది. అంటరాని వాళ్ళమైన మనల్ని, లేకపోతే సమాజం వెలివేసిన వారిని, లేకపోతే చిన్నచూపు చూసే మనల్ని ప్రభు ఎంతో ప్రేమించి ఉన్నత ఘనతను ఇస్తున్నాడు. ఒకసారి నేను బ్రదర్ అనిల్ యొక్క ఇంటర్వ్యూ గమనిస్తుంటే దాంట్లో ఒక యాంకర్ అడుగుతుంది. ఏమని అడుగుతుందంటే, యాంకర్ వాళ్ళు యూజువల్లీ ఏదైనా తప్పు పడదామని చూస్తూ ఉంటారు. అయితే మీరు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవారు, మీరెందుకండి ఆ కులంలో కలిసిపోయారు? యేసు ప్రభుని మీరు నమ్ముకున్నారు, యేసు ప్రభు మతం పుచ్చుకున్నారు అని ఆయనను ఎందుకు దేవుడిగా కొలుస్తున్నారని అంటే, ఆయన అన్న మాట ఏంటంటే, నేను ఆయనను ఎన్నుకోవడం కాదండి, ఆయన నన్ను ఎన్నుకున్నాడు, అది గొప్ప విషయం అని చెప్పాడు. మనకున్న సమస్య ఏంటంటే, ఆర్ఎస్ఎస్ కానీ, బీజేపీ కానీ, బజరంగ్ దళ్ కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ, హిందూ వాహిని కానీ, వారికి కోపం ఏంటంటే, మనం ఒక అంటరాని వాడిని తీసుకొని వచ్చి సూటు బూటు వేసి ప్రపంచం అంతా, అమెరికాలో నేను చూస్తే బ్యాప్టిస్టులు అంతా, సిఎస్ఐలు, లేకపోతే ఈ తక్కువ కులస్తులే నిమ్మజాతి వారే ప్రపంచం అంతా, నేను పోయిన 40 దేశాల్లో కానీ, ఇంకా న్యూజిలాండ్లో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, యూకేలో కానీ, యూరోప్లో కానీ స్థిరపడిపోయారు. ఒక దీనస్థితిలో ఉన్న వారిని వారు కనీసం పేరు పెట్టి పిలిచేవాళ్ళు కాదు. అరే ఎలిగా అనేవారు. ఎల్లయ్య అని పూరిగా పిలవరు. ఎలిగా అరే మల్లిగా అంటారు. మల్లయ్య అని పిలవరు, అరే మల్లిగా అంటారు. అంటే ఆ రెస్పెక్ట్ కూడా ఇవ్వరు పూర్తిగా. వారి ముందు చెప్పులు వేసుకోవడానికి లేదు. చెప్పుల దండ అనేది ఎక్కడ మొదలైందంటే, తక్కువ కులస్తులు చెప్పులు వేసుకుంటే వాళ్ళు చెప్పులు తీసి వానికి దండ వేసేవాళ్ళు. అందుకే అది చెప్పుల దండ అనేది మొదలైంది.
సో ఇంకోటి, వారి ఉమ్ము కింద పడితే నేల అపవిత్రం అవుతుందని వారు మూతికి ఒక ముంత కట్టుకున్నారు. ప్రవీణ్ పగడాల ఈ విషయాలు బాగా చెప్తూ ఉంటాడు. ఇక్కడ ఒక చాట పెట్టుకునేవాళ్ళు, ఎందుకంటే వెంటనే అది శుభ్రం చేయాలని. తర్వాత ఏదైనా కిరాణా కొట్టుకు వెళ్తే బయట ఒక అల్యూమినియం గ్లాస్ ఉండేది, దాన్ని తీసుకొని కడుక్కొని, అయ్యా నీ బాంచని ఛాయ్ పోయి అంటే ఛాయ్ పోసి మళ్ళీ కడిగి అక్కడ పెట్టాలి. ఆ పైసలు అక్కడ దూరంగా పెడితే అప్పుడు తీసుకునేవాడు. బావి దగ్గరికి వస్తే బావి అపవిత్రం అవుతుంది అనేవాడు. అలాంటి దీనస్థితిలో ఉన్నవారిని నా ప్రభు తల్లి తను ఏమంటుందంటే, తన దీనదాసురాలు యొక్క స్థితిని కటాక్షించారు. నేటి దినాల్లో ఈరోజు డాక్టర్లు ఇంకా గుడి బడి ఎందుకు మిషనరీలు పక్కనే పెట్టారంటే, వాడికి గుడి ఉంటే బడి ఉంటే వాడు చదువుకొని అజ్ఞానం పోయి జ్ఞానవంతుడై వారు ఇంకా ప్రపంచంలో ఇంకా విభిన్న దేశాల్లో విభిన్న స్థాయిల్లో సీఈఓలుగా, మేనేజింగ్ డైరెక్టర్స్గాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా ఉన్నారు. చూడండి ఎలాగో ప్రభు తన బిడ్డలను హెచ్చించాడు, తన దీన స్థితిలో నుంచి కటాక్షించాడు. నాకు తెలిసి పుష్పమ్మ పిల్లల ఆంటీ వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళ పిల్లలందరూ కూడా లేడీస్ హాస్టల్ లాగా ఉండేది. వారందరూ కూడా దీవింపబడ్డారు. సో మా కుటుంబమే సాక్ష్యం. హెబ్రోన్లో ఇంకా ఇప్పటికీ విల్సన్ కానీ, భూషణం కానీ, ఇంకా కిచెన్లో అనేక పనులు చేస్తుంటాం. మేమంతా ఆ దినాల్లో చిన్న చెప్పులు వేయాలంటే ఇలా వేయాలి, ఇలా వేయాలి, ఇలా వేయాలి, ఇలా వేయాలి. అది వేసేసరికి ఈ చేతి అన్నీ పొక్కులు పడేటి. నేను యూత్ క్యాంప్కి తిననీకి వచ్చేది కాదు. బాత్రూమ్లు పెంట ఉంటే ముఖం ఇట్లా పెట్టుకొని నీళ్ళు పోసి మళ్ళీ ఇట్లా పెట్టుకొని కడిగి, కొన్నిసార్లు ముఖం మీదే చిందుతూ ఉండేది. అలా బాత్రూమ్స్ కడుగుతూ ఉండేవాళ్ళు. అంత పైకి ఎక్కి పుంగ కట్టంటే నా అంత పుంగ ఉండేది. అది ఇక్కడ కాయ ఉంటుంది, నాకు అది లేపి అక్కడ కట్టేవాడిని. తర్వాత 3 అంతస్తుల పైకి ఎక్కి ఆ పుంగ కట్టమంటే కట్టేవాడిని. ఆ రాత్రి చలికాలం డిసెంబర్ టైంలో మేము 31st నైట్ ప్రిపరేషన్ చేస్తుంటే తడి బట్ట, సర్ఫ్ బట్ట, తడి బట్ట, పొడి బట్ట పెట్టి తుడిస్తే ఒక్కొక్క ట్యూబ్ లైట్ చేతులు ఇట్లా చలికి ఇట్లా అయిపోయాడు. అంతగా దేవుడు తన ఇంటిలో ఉన్న వారిని, తనను సేవించిన వారిని, ప్రభువుని ఆరాధించే వారిని ఉన్నతమైన స్థితిలో నేటి దినాల్లో కంపెనీస్కి సిఇఓస్గా, వైస్ ప్రెసిడెంట్స్గా ఉన్నారు. తన దీన దాసురాల యొక్క స్థితిని గమనించాడని, కటాక్షించాడని తను చెప్తుంది. తర్వాత ఇంకో మాట అంటుంది 48వ వచనం. మరియా అంటున్న మాట ఏంటంటే, తల్లి అయిన మరియా అంటున్న మాట, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించింది. So she recognized the one whom she is carrying. He is not only just a baby, he is a savior of the world. ఆయన శిశువు మాత్రమే కాదు, ఆయన శిశువు బలి పశువుగా, దేవుని గొర్రె పిల్లగా, లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లని గుర్తించింది, దేవుని యందు ఆనందించినది అంటుంది. షీ రికగ్నైజ్ ఈజ్ గాడ్, ఈజ్ అ గాడ్, సర్వశక్తిమంతుడు. ఆయన కన్యకకు కూడా జన్మించగలడని, ఆయన సర్వశక్తిమంతుడని, సర్వాంతర్యామి అని, సర్వశక్తిమంతుడని, సర్వజ్ఞాని అని తను గుర్తిస్తుంది. గాడ్ మస్ట్ బి ఓమ్నిపోటెంట్, ఓమ్ని సైన్స్ అండ్ ఓమ్నిషన్ వన్. దేవుడు అనేవాడు సర్వజ్ఞాని అయి ఉండాలి, సర్వాంతర్యామి అయి ఉండాలి, సర్వజ్ఞాని అయి ఉండాలి అని గుర్తించి తన ప్రభుని ఆరాధిస్తుంది. ఇది మొదలుకొని తరతరములు నన్ను ధన్యురాలన్నారు. అవును, నిజంగా యేసుక్రీస్తుని అంగీకరించినందుకు నేటి దినాల్లో మనము ఎంతో ధన్యులమైన, ఎంతో ఆశీర్వదింపబడ్డాం. వారం వెంబడి వారం ప్రభు ఇంటికి మనం వచ్చి ఆరాధించగలుగుతున్నాం. వారం వెంబడి వారం ప్రభుని స్తుతించగలుగుతున్నాం. మనము ఇంకా ఆ దీన స్థితిలో నుండి దేవుడు మనల్ని లేవనెత్తి, ఇదిగో ఆయన రాజులైన యాజక సమూహంతో ఎఫెసీయులు 2:6 అంటాడు, ఆయన క్రీస్తు కూడా మనల్ని లేపి పరలోకం మందు కూర్చుండబెట్టాడు. వీఆర్ నో లాంగర్, మనం వాస్తవంగా కుర్చీ మీద కూడా కూర్చోడానికి అనుమతింపబడని మనం దేవుడు లేవనెత్తి ఆకాశం అందున్న సింహాసనం అందు మనల్ని కూర్చోబెట్టాడు. ఇది మనం క్రిస్మస్ రోజు చూస్తూ వచ్చాం. ఈరోజు మరో 2 వ్యక్తులను చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 28వ వచనం నుంచి చూద్దాం. దేవాలయంలోనికి వారు 8వ రోజు అంటే జనవరి 1వ తారీఖు యేసు ప్రభు సున్నతి దినం. యేసు ప్రభు, మీరు చాలామంది యేసు ప్రభు 25వ తారీఖు పుట్టలేదని చెప్తూ ఉంటారు. ఇవన్నీ చెప్పినా కానీ వాస్తవంగా యూదుల ఆచారాలు, లేకపోతే యూదుల యొక్క పుస్తకాలు, లేకపోతే రోమన్ యొక్క రికార్డ్స్ వెరీ అక్యురేట్. వాస్తవంగా చెప్పాలంటే రోమా వాళ్ళు ఖచ్చితంగా ఆ రికార్డులు మెయింటైన్ చేసేవారు. ఆ రికార్డులలో జనవరి 1
జనవరి 1వ తారీఖు అది సున్నతి దినం. యేసు ప్రభు సున్నతి దినాన్ని మనం జనవరి 1గా చేసుకుంటాం. వాస్తవం 8 దినాలు వెనకకు వెళ్తే యేసు ప్రభు జన్మించిన దినం. అయితే ఎప్పుడైతే దేవాలయంలోనికి వారు వచ్చారో అక్కడ 84 సంవత్సరాల నుంచి వృద్ధుడైన ఒక వ్యక్తి ఉన్నాడు. తను ఏం చేస్తున్నాడు? ప్రతిరోజు ఆయన ప్రభువు యొక్క రక్షణ కొరకు ఎదురు చూస్తున్నాడు. 27-28 వచనాలు చదువుదామండి. అంతటా ధర్మశాస్త్రం పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకై తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలో తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతుల్లో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా నేను ఏమండి, ఇంత వృద్ధుడైన వాడు దేన్ని చూస్తున్నాడు? పరిశుద్ధాత్మ చేత ఆయన ఒక వరం పొందాడు, ఒక ప్రవచన వాక్కును పొందాడు. ఏంటంటే, యెరూషలేమునందు సిమియోను అని ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతని పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి అదే సమయానికి వచ్చాడు. ఏమండి, ప్రపంచం నేటి దినం జరుపుకుంటున్న January 1st ఈజ్ ద సర్కంసిషన్ డే ఆఫ్ జీసస్ క్రైస్ట్. రోమన్ యొక్క లెక్కలు ఎంతో ఖచ్చితంగా ఉంటాయి. 8వ దినం వెనకకు వెళ్తే ఆయన జన్మదినం. అయితే ఆ దినము నాదా ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానంతో నీ దాసుని పోనుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు గాను వెలుగుగాను ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. చూడండి, ఈ వ్యక్తి యేసు క్రీస్తుని తన చేతుల్లోనికి స్వీకరించాడు. ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ జీసస్ క్రైస్ట్. నేను అనుకుంటాను, బంగారము, సాంబ్రాణి, బోలము ఈ యొక్క జ్ఞానులు యేసయ్యకి బహుమానంగా ఇచ్చారు. బంగారము, సాంబ్రాణి, బోలం యేసయ్యకి కానుకలుగా ఇచ్చారు. అయితే ఆయన రాజుల రాజుని వారు గుర్తించారు. 2వ అధ్యాయం 10వ వచనంలో వారు ఆ నక్షత్రం చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను శిశువును చూచి వారు పాదముల చెంత మ్రొక్కారు. ఏంటి శిశువును మ్రొక్కడం ఏంటి? సాష్టాంగ నమస్కారం చేయటం ఏంటంటే, వారు గుర్తించిన విషయం ఏంటంటే, వారిని రాజుల రాజు అని, ప్రభువుల ప్రభువు అని, ఆయన మరణం లేనివాడని, మరణాన్ని జయించిన వాడని. యెషయా గ్రంథం 25:8 ఆయన మరణమును మృంగివేసి ఉన్నాడని. ఇదిగో 1 కొరింథీయులు 15:50 నుంచి, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ సమాధి నీ విజయం ఎక్కడ? ఆయన మరణపు ముళ్ళని విరిచివాడని, ఆయన మరణము లేనివాడని, రాజుల రాజని, ప్రభుల ప్రభు అని, ఆయన రాజని వారు ఆరాధించారు. ఈ వ్యక్తి ఆ సిద్ధపరచబడిన రక్షణను చేతులారా తీసుకుని ఇప్పుడు ఆరాధిస్తున్నాడు. ఏమని అంటున్నాడు? నా ప్రాణము యెహోవాను సన్నుతించుచున్నది, నా హృదయము ఈరోజు ఆ రక్షణను చూసింది. ఆర్ యు హ్యాపీ? ఈరోజు నువ్వు రక్షణను బట్టి ఆనందిస్తున్నావా? యేసు క్రీస్తు అత్యధికమైన బహుమానమై ఉన్నారు. ఆయన్నే ఈ గొప్ప రక్షణ నీకు ఇచ్చేవారై ఉన్నారు. మరణంను, పాపమును, శాపమును జయించిన వాడు యేసుక్రీస్తుని అంగీకరించడం చేత మరణాన్ని జయిస్తూ ఉన్నాము. మరణము నిత్య జీవాన్ని కలిగి ఉంటున్నాము. మనము ఈ గొప్ప రక్షణను కలిగి ఉంటున్నాం. వీఆర్ బీయింగ్ సేవ్డ్ అండ్ విల్ బీ సేవ్డ్. 3 విషయాలండి. మనం రక్షింపబడ్డామా అంటే రక్షింపబడ్డాము. పొజిషనలీ వీఆర్ సేవ్డ్. నన్ను మొన్న ఎవరో అడుగుతున్నారు, వీఆర్ బోర్న్ అగైన్, వీఆర్ సేవ్డ్. మనం రక్షింపబడ్డామా అంటే అవును, రక్షింపబడ్డాం. పొజిషనల్లీ, స్థాయిపరంగా మనం పరిశుద్ధులం, వీఆర్ సెయింట్స్. రెండవది, వీఆర్ బీయింగ్ సేవ్డ్, మనం రక్షింపబడుచున్నాం. అందుకే దావీదు మహారాజ్ అంటాడు, దేవా నేను ఎక్కడైనా నీకు ఆయాస్కరంగా జీవించిన ఎడ్ల ఈ దినమందు నన్ను పరిశోధించుము, శోధించుము, నన్ను శుద్ధించము. వీఆర్ బీయింగ్ క్లెన్స్. నేను బయటికి వెళ్ళేసి వచ్చాను, లేకపోతే మేడ్చలకి వెళ్ళేసి వచ్చాను, నా బట్టలు దుమ్ముగా అవుతాయి, అయితే కడుక్కోవాలి. నా ముఖం దుమ్ముతో ఉంటే, అది మురికిగా ఉంటే కడుక్కోవాల్సిన అవసరత ఉంది. వీఆర్ బీయింగ్ సేవ్డ్, వీఆర్ బీయింగ్ సేవ్డ్, విల్ బీ సేవ్డ్ వన్ డే. పాప స్థానంలో నుంచి మనం రక్షింపబడతాం. ఇంకొక స్త్రీని చూసి మనం ఆరాధనలో ప్రవేశిద్దామండి. ఈ స్త్రీ దాదాపుగా బహుకాలము గడిచిన స్త్రీ అయి ఉన్నది. తన కన్యత్వం మొదలుకోడి 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు వృద్ధురాలై విధవరాలై ఉండెను.
ఎక్కడండి? మందిరంలో ఉంటూ ఆ యొక్క మందిరాన్ని కడుగుతూ ఆ యొక్క మందిరంలో ఆమె మామూలుగా భౌతికంగా శుభ్రపరుస్తూ ఆత్మీయంగా కూడా శుభ్రపరుస్తూ ఉపవాసాలతో ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయొచ్చు ఉన్నది. ఆమె కూడా ఆ సమయం అందు అక్కడ ఉన్నది. ఆమె యేసుక్రీస్తుని తను చూచి ఇదిగో ప్రభువుని ఆరాధిస్తుంది. ఇంకా సిమియోను చెప్పిన మాటలు తల్లి అయితే మరియా తన యొక్క హృదయం అందు ఉంచుకున్నది. ఈమె తను 84 సంవత్సరాలు గడిచినది అయినా కూడా దేవుని ఇంటిలో విమోచనం కొరకై కనిపెట్టచ్చు. ఆయన ఇశ్రాయేలు విమోచన కొరకై తను ఎదురు చూస్తుంది. మనం కూడా విమోచింపబడిన వారుగా, ఈరోజు రక్షింపబడిన వారుగా, హెవెన్ ఈజ్ ఎ ప్రిపేర్డ్ ప్లేస్ ఫర్ ఎ ప్రిపేర్డ్ పీపుల్. సాల్వేషన్ ఈజ్ ప్రిపేర్డ్ ఫర్ యూ అండ్ ఫర్ మీ, అండ్ యూ హ్యావ్ గాట్ ఇట్ యాజ్ ఎ గ్రేటెస్ట్ గిఫ్ట్ ఆఫ్ ఆల్. అన్ని వరముల కంటే, అన్ని బహుమానముల కంటే, బంగారం కంటే, వెండి కంటే, ఇవ్వండి సాంబ్రాణి బోలల కంటే, ఇంకా అన్నిటికంటే అత్యధికమైన బహుమానం యేసుక్రీస్తు ప్రభువు వారిని మనం పొందుకుని ఉన్నాం. కనుక ఈరోజు మనం ప్రభువుని ఆరాధిద్దాం. మనము కూడా 84 సంవత్సరాల వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు, లేకపోతే బహువృద్ధులుగా ఉండాల్సిన అవసరం లేదు. దేవుడు మన కొరకై సిద్ధపరిచాడు. ఓల్డ్ టెస్ట్మెంట్ బిలీవర్స్ వేర్ లుకింగ్ ఫార్వర్డ్. పాత నిబంధన భక్తులు వారు ముందు చూస్తూ ఉన్నారు. మనం క్రొత్త నిబంధన భక్తులుగా మనం వెనుకకు చూస్తున్నాం. క్రైస్ట్ ద సెంటర్, క్రాస్ ద సెంటర్. నేను రెండవ ప్రసంగంలో ఏమని చెప్పానంటే CHRIST అని చెప్పాను. సి అంటే క్రైస్ట్ ద సెంటర్, క్రీస్తు సెంటర్, క్రాస్ ద సెంటర్ అని చెప్పాను. హెచ్ అంటే హిస్టరీ, హిస్ HIS, హిస్ స్టోరీ STORY, హిస్టరీ ఈజ్ హిస్టరీ అని చెప్పాను. తర్వాత ఆర్ అంటే గాడ్ హెస్ రివీల్డ్ ఇన్ ద పర్సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని చెప్పాను. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్, ఈజ్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్. క్రీస్తు యేసు ఆయన దేవుని యొక్క మూర్తిమత్వం అయి ఉన్నాడు. దేవుని యొక్క సర్వజ్ఞానము, సర్వభౌమత్వము, సర్వసంపూర్ణత ఆయన క్రీస్తును దేహంలో గుప్తమై ఉంది. కొలస్సీ 1:15 ప్రకారము ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ ఇన్విజిబుల్ గాడ్ అని చెప్పాను. CHRI is a revelation. He has revealed 1:14 John. ఆయన శరీరగా ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య వసించాడు. CHRI అంటే ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ ఇన్విజిబుల్ గాడ్ అని చెప్పాను. ఎస్ అంటే ఏమని చెప్పాను? ఈజ్ అ సాక్రిఫైస్, అ ransom for us. Romans 5:8 says, while we are yet sinners, Christ demonstrated his love, he has died for us. క్రీస్తు తన ప్రేమను వెల్లడిపరిచినాడు. మనం ఇంకా పాపులమైన క్రీస్తు మన కొరకు చనిపోయాడని చెప్పాను. ST అంటే ఏమని చెప్పాను? ఒక ఉదాహరణ కూడా చెప్పాను. ఏమని చెప్పానండి? టైం అనే కొలబద్దలో ఆయన వచ్చాడు. సమయం పైన ఉన్నాడు. సాతానికి ఎందుకు పశ్చాత్తాపం లేదని నన్ను అడుగుతూ ఉంటారు చాలామంది. సాతానికి ఎందుకు పశ్చాత్తాపం లేదంటే సాతాను ప్రజెంట్లో ఉన్నాడు. వాడు ఇంకా రెబెల్గానే ఉన్నాడు. టైం పైన దేవుడు ఉన్నాడు, టైంలోనికి వచ్చాడు. ఆయన్నే AD BC, యానో డొమినో. BC అంటే బిఫోర్ క్రైస్ట్, AD అంటే యానో డొమినో. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన సమయం పైన ఉన్నవాడు, సమయంలోనికి వచ్చాడు. ఈరోజు మనం ప్రభువుని ఆరాధిద్దామండి. సిమియోనుతో పాటు, ఈ విధవరాలతో పాటు మనము కూడా మరియతో పాటు, మరియ ఏమని గుర్తించింది? ఈజ్ మై లార్డ్, క్యాపిటల్ లెటర్, నా దేవుడు అని గుర్తించింది. రెండవది నా రక్షకుడు అని గుర్తించింది. ఈజ్ మై సేవియర్ అని గుర్తించింది. మూడవది ఏమని గుర్తించింది? తన దీన స్థితిని, మనం దీనులమై ఉండగా, ఈ లోకము మనల్ని వెలవేస్తున్న వారిగా ఉండగా ఆయన కటాక్షించాడు. ఆయన మనల్ని ధన్యులుగా చేశాడు. యేసుక్రీస్తుని అంగీకరించిన వారు ధన్యులు, యేసుక్రీస్తుని తృణీకరించిన వారు దరిద్రులు. అన్యజనులమైన మనల్ని ధన్యులుగా చేసింది. ఈరోజు మనం ప్రభువుని ఆరాధిద్దాం. కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం సహోదరుడు, ఒక సహోదరి అలాగూ ఆరాధనలో ప్రవేశిద్దాం.